కానీ మనకెదురయ్యే ప్రతి సమస్య గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఇప్పుడు అనుభవించి తీరాలి. ఇప్పుడు నీకు సంతాన యోగం లేదు అంటే గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మల వల్లే సంతాన భాగ్యం లేదు. దానిని వ్యతిరేకిస్తూ నీవు ఓ బిడ్డకు జన్మనిచ్చినా, దత్తత తీసుకున్నా, లేక ఆర్టిఫిషియల్ గా టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటివి చేయించుకున్నా ఖచ్చితంగా 99% ఆ బిడ్డ వల్ల మీకు మనశ్శాంతి లభించదు. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఏ బిడ్డకైనా జన్మనిచ్చేటప్పుడు అమ్మా నాన్న వాళ్ళిద్దరి పాపపుణ్యాల్ని బేస్ చేసుకుని ఆ బిడ్డ జన్మిస్తాడు. ఈ బిడ్డ యొక్క గత జన్మ పాపపుణ్యాలతో పాటు వీరి పాపపుణ్యాలు కూడా ఆ బిడ్డకు సంప్రాప్తిస్తాయి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళ అమ్మా నాన్న చేసిన పుణ్యం వాడికి ప్రాప్తించింది అని. అలా అంటూ ఉంటారు కదా, పూర్వజన్మ పాప ఫలాల వల్ల వాడు అలా ఉన్నాడు అని. కనుక నీవు అలా బిడ్డకు జన్మనిస్తే గనక తన జాతకం ఎలా ఉంది, తన కులమేమిటి, గోత్రమేమిటి, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? తెలియవు కదా. ఇటువంటివేవీ తెలియకుండా ఇప్పుడు